హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం వచ్చేసి అన్నమయ్య జిల్లాలో అయితే వచ్చాము. ఇక్కడ వచ్చేసి గుర్రంకొండ అనేది ఉంది కదా. ఇక్కడ గుర్రంకొండ అనేది మనకు మదనపల్లి నుంచి 35 కిలోమీటర్ల దూరంలో ఈ గుర్రంకొండ ఉంది. ఈ గుర్రంకొండ, చంద్రగిరి కోట ఇవన్నీ కూడా హిస్టారికల్ ప్లేసెస్. అదేవిధంగా చెన్నకేశ్వర స్వామి టెంపుల్ చెప్పాను కదా, అది కూడా హిస్టారికల్ ప్లేస్. ఈరోజు అయితే మనం గుర్రంకొండలో ఈ యొక్క మహల్ అయితే చూస్తున్నాము. చూడండి, చాలా అద్భుతంగా ఉంది. ఈ కట్టడం అనేది చెక్కు చెదరకుండా ఇప్పటికి కూడా చాలా అద్భుతంగా ఉంది. ఇది టిప్పు సుల్తాన్ కాలం నాటి కట్టడం అండి ఇది. ఈ కట్టడాన్ని ఒకసారి మనం అయితే చూద్దాం రండి. ఇంకా లోపలికి అయితే మనకు అలో లేదు, ఇవన్నీ కూడా లాక్స్ వేసేసారు. ఎందుకంటే ఈ కూడా లోపల ఏమైనా కూడా పడిపోతాయని చెప్పేసి మనం అయితే లోపలికి అలో చేయలేదు. ఒకసారి మనం బ్యాక్ సైడ్ నుంచి కూడా వ్యూ అయితే చూద్దాము. ఇంకా రండి, ముందుకైతే వెళ్ళి చూద్దాము. ఇక్కడ గుర్రంకొండ కోటలో పైన కొండ ఎక్కిపోతే పైన కూడా ఒక అద్భుతమైన కోట ఉందంట. మనం అక్కడికైతే పోలేదు. ఈ యొక్క షార్ట్ వీడియోలో నేనైతే ఇది మీకు చూపిస్తున్నాను. ఇక్కడైతే నేను బ్యాక్ సైడ్ నుంచి వెళ్ళి చూసినప్పుడు అయితే చాలా భయంకరంగా ఉంది ప్లేస్ అయితే. ఆ ప్లేస్ అయితే నేను కూడా ఒకసారి మీకు చూపిస్తాను. చూడండి, చల్లగా గాలి అయితే చాలా మంచిగా గాలి చల్లగా ఉంది. ఒకసారి భయంకరంగా ఉంది. ఈ పైన ఒకసారి చూడండి, రూమ్స్ అయితే నేను చూపిస్తున్నాను లోపల ఎలా ఉందో కట్టడం అనేసి. ఇక్కడ ఉంది కదా, ఈ యొక్క తలుపు నుంచి నేనైతే చూపిస్తున్నాను. ఒకసారి మీరు చూడండి లోపల ఈ కట్టడం ఎలా ఉందో. పైన కూడా ఇవన్నీ కూడా చెక్కతో తయారు చేశారండి. ఇక్కడ పైన కట్టడం ఉంది కదా, ఇదంతా కూడా చెక్కతోనే ఇవన్నీ కూడా పెట్టారు. ఇంకా ముందుకైతే పోదాము. ఇంకా కింద టైల్స్ కూడా చూడండి, ఆనాటి కాలంలో టైల్స్ ఇవన్నీ కూడా. ఇది వరండా, ఇంతా కూడా వుడ్ ఉపయోగించారు. ఇంకా ఫ్రంట్కి ఎలాగా వెళ్ళినట్లయితే కూడా ఇక్కడ చూడండి, ఇక్కడ మనకు అరుంధతి సినిమాలో లాగా చాలా భయంకరమైన సన్నివేశం కూడా ఇక్కడ మీకు కనపడుతుంది. ఇక్కడ గాలి అయితే చాలా బాగా వస్తుంది. అప్పుడు ఫ్యాన్లు కూడా లేవు. ఇక్కడ చూడండి, కంపలు అయితే వేసేసారు, లోనికి ఎవరు కూడా పోకూడదని చెప్పేసింది. ఇక్కడైతే మీకు ఎదురుగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసింది వంటగది అంట. ఆనాటి కాలంలో ఇక్కడ రాజులు వంట చేసుకునేవారు. ఆ వంటగదిలోకి అయితే మనం ఇప్పుడు పోయి చూద్దాం ఏమేమి ఎలా ఉండేవో వంటగది అని చెప్పేసి. రండి, ఇక్కడ వెళ్దాం రండి. ఇది విండో అన్నమాట. అటువైపు వెళ్ళేసి వంటగదిలో ఈ రోలు చూడండి, ఆనాటి కాలంలో రోలు. ఇక్కడ ఇది కూడా ఒక రోలు, అక్కడ కూర్చొని ఆ రోలు మీద ఇవన్నీ కూడా వంటలు చేసేవాళ్ళు. ఇది వంటశాల, ఇక్కడ అవన్నీ కూడా పెట్టేసి వంట చేసేవారు. చూడండి, ఇది ఇంకా నీళ్ళ తొట్టి కూడా ఉంది ఆ వైపు. ఇంకా సామాగ్రి పెట్టుకోవడానికి, వడ్డించిన వాటిని అక్కడ పెట్టుకోవడానికి. అది ఫ్రెండ్స్, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ గా గుర్రంకొండ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్